హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఏం స్పెషల్ చేయడానికి వచ్చాను అనుకుంటున్నారా? ఈరోజు మనందరికీ ఇష్టమైన దహీ పూరి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందుగా నేను బఠానీలని ఒక 4, 5 అవర్స్ నానబెట్టుకున్నాను. అవి బాగా నానిన తర్వాత అది బాగా కడుక్కొని మనం కుక్కర్‌లోని వేసుకుందాము. అలాగే నేను బంగాళదుంపల్ని గూడాన దాని స్కిన్ తీసి చక్కగాన అందులోనే కట్ చేసి వీటన్నిటిని కూడా చక్కగా బాయిల్ చేసుకుందాము. యాక్చువల్లీ మీరు పానీపూరి అంటే ఇష్టమా? దహీ పూరి అంటే ఇష్టమా అనేది చెప్పండి. ఈరోజు 2 కాంబినేషన్ గూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే పానీపూరి అనేసనంటే మనకి స్పైసీగా ఉంటుంది. అలాగే దహీ పూరి అనేది స్వీట్ అండ్ సాల్ట్ మంచి టేస్ట్ బావుంటుంది. ఇంక ఇప్పుడు మనం ఎలాగా మనం బఠానీ, ఇంకా బంగాళదుంపలు ఉడకబెడుతున్నాం కదా! ఈలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఏమీ లేదండి. సింపుల్‌గాన పచ్చిమిర్చి, కొత్తిమీర మీకెవరికైనా కావాలనుకుంటే పుదీనా గూడా వేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర లేనందుకు నేను ఈ 2 మాత్రమే పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక వాటర్ తీసుకొని ఒక చిన్న బౌల్‌లో వాటర్ తీసుకున్నాను. అందులోని ఈ పేస్ట్‌ని మిక్స్ చేసుకున్నా. అలాగే ఇందులోని చాట్ మసాలా ఒక స్పూను, ధనియా పౌడర్ ఒక స్పూను, అలాగే ఇందులోని సరిపడా అంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్నాక జీరా పౌడర్ కూడా వేసుకుందాం. అలాగే దీనికి సరిపడంత మనకి పులుపు కావాలి కదా! కాబట్టి నేను ఆల్రెడీ చాట్ మసాలా వేశాననుకోండి. నేను ఇందులోనే చింతపండు పులుపు అనేది వాడను. నాకు నిమ్మకాయ పులుపు అనేది ఇష్టం కాబట్టి ఒక 2 చెక్కల నిమ్మకాయ కూడాను నేను ఇందులోని పిండి నేనైతే వాటర్‌ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. చూసారు కదా! మంచి గ్రీనరీగాన బయట ఎలాగైతే మనకి షాపుల్లోని పానీపూరి మనకి దొరుకుతుందో అలానే ఉన్నది వాటర్ గూడాన కదా! ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం ఈ కుక్కర్‌లోని పెట్టుకున్నాం కదా! బంగాళదుంప, బఠానీ అవి చక్కగా కుక్ అయిపోయాయి. చూసారు కదా! ఇలాగ నేను ఒక స్పూన్ తోటి నొక్కి చూసాను. కాబట్టి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని మనము ముందు బంగాళదుంపల్ని ఒక బౌల్‌లో తీసుకొని, సరిపడంత సాల్టు, ఏదైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! పచ్చిమిర్చి, కొత్తిమీరి ఆ పేస్ట్‌ని గూడా ఇందులో నేను యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా స్మాష్ చేసుకొని, అంటే మనకి పీసెస్‌లా కాకుండాన చక్కగాన స్మాష్ అయిపోవాలి. దీన్ని అలా చేసుకున్నాక ఇప్పుడు బఠానీలు గూడా దీంట్లోనే మనం యాడ్ చేసుకుందాము. అలాగే కొత్తిమీరి, ఆనియన్స్ ఇవన్నీ గూడా చక్కగా వేసుకొని, బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేద్దాము. ఇంకా అసలైన మన పానీపూరి, దహీ పూరి ఈ 2 కాంబినేషన్ మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఎలా చేయాలనేది. ఇప్పుడు నేను చూసారు కదా! నా దగ్గర ఇప్పుడు పానీపూరి ఉన్నది. ఇప్పుడు దహీ గూడా ఉన్నది. అలాగే నా దగ్గర స్వీట్ చట్నీ ఉన్నది. మీకెవరికైనా సరే స్వీట్ చట్నీ ఎలా చేయాలో తెలియకపోతే మనకి షాప్‌లో దొరికేటట్టు నేను ఇది స్వీట్ చట్నీ గూడాను వీడియో చేసి మీకు పెట్టాను ఆల్రెడీ. మీకు లింక్ గూడాను మీకు పెడతాను డిస్క్రిప్షన్‌లోని మీరు చెక్ చేయండి. ఇంకా మనం పానీపూరి, దహీ పూరి ఈ 2 గూడాను ప్రిపేర్ చేసేద్దామా? ముందుగా మనము పూరీని తీసుకొని మనం ఏదైతే బఠానీలు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా! అవన్నీ పెట్టి అందులో కొంచెమంత ఆనియన్స్ అలాగే స్వీట్ చట్నీ ఏదైతే నేను చేశానో అవి గూడా ఇందులో బాగా స్టఫ్ చేసుకుందాము. ఇలాగ అన్నీ గూడాన పూరి ఒక ప్లేట్ మొత్తం మనకి సరిపడంత పెట్టుకొని చక్కగా ఆనియన్స్ అనేది ఉంటేనే మనకి దహీ పూరి అనేది చాలా బావుంటుంది. అలాగే ఈ స్వీట్ చట్నీ అనేది మనం ఇంట్లో చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి కొన్ని కర్రీ ఐటెమ్స్ గూడాన చేయడానికి చాలా బావుంటుంది. మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను చక్కగా పెరుగు తీసుకుంటాను. యాక్చువల్లీ ఆ పెరుగులో నేను షుగర్‌ని యాడ్ చేసి ఒక 1 అవర్ కోసమని ఫ్రిడ్జ్‌లో గూడా నేను పెట్టుంచాను. ఇప్పుడు ఆ పూరి ఏదైతే మసాలా స్టఫ్ చేసి ఉంచామో అందులోని మనం మొత్తంగా దహీని ఫుల్ నింపేస్తానండి. అప్పుడు దాని ఫుల్ నిండుంటేనే మన నోట్లో పెట్టగానే ఒక్కసారే బ్లాస్ట్ అవుతది. ఎంత బావుంటదంటే మనకింకా బయటికెళ్ళి తినాల్సినంత అంటే ఇంక అవసరం పడదు. ఇంక ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత బావుంటది. ఇప్పుడు నేను ఆల్రెడీ దహీ అన్నిటిని నింపేసాను. దాని మీద కొంచెం ఏంటి మీకు ఎంత నచ్చితే అంత సేవేసుకోండి. క్రంచీగా అసలు స్వీట్‌గా, సాల్ట్‌గా అన్నీ గూడాన మిక్స్ అయ్యి కొత్తిమీర కొంచెం జల్లుకోండి. సూపర్ టేస్ట్ ఇంకా. లాస్ట్‌లో గూడాను మీరింకా కొంచెం స్వీట్ చట్నీ యేసుకున్నారనుకో, మన దహీ పూరి అనేది రెడీ అయిపోయింది.
ఇంకా ఒక్కొక్కటిగా మన నోట్లో పెట్టి ఇలాగా తింటుంటే సూపర్ టేస్ట్ అండి. నేను చెప్పడం కాదు, మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నదనేది నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.